ఈ 9వ స్థానం అనేది అదృష్టానికి, ఉన్నత విద్యకు, ఆధ్యాత్మిక పరమైనటువంటి ప్రయాణాలకు కూడా సంబంధించినటువంటి స్థానం. ఇక్కడ వారసత్వంగా వచ్చేటటువంటి ఆస్తుల విషయంలో ఎవరైతే తీవ్రంగా ఇప్పటివరకు ఇబ్బందులు పడుతూ ఉన్నారో అటువంటి వారికి ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి రావలసినటువంటి ఆస్తి చక్కగా సకాలంలో సక్రమంగా చేతికందుతూ ఉంటుంది. కానీ తండ్రి యొక్క ఆరోగ్యం విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తలు పాటించండి. మరి విలాసాలకు, సుఖాలకు, సంతోషాలకు ప్రధాన కారక గ్రహం ఏమిటి అంటే శుక్రుడు. అటువంటి శుక్రుడు మీ జన్మరాశికి లాభస్థానంలో స్వక్షేత్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి. విలాసవంతమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయటం కోసం చేసేటటువంటి ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి అని చెప్పాలి. కానీ గురుబలం తక్కువగా ఉందా, ఎక్కువగా ఉందా అంటే అంత యోగకారక 12వ స్థానంలో సంచరించే గ్రహాలు ఏవి గొప్ప యోగాలు ఇవ్వవు. ఖర్చులు పెరిగినప్పటికీ అవి శుభకార్యాల కోసం మాత్రమే అవుతాయి. ఇక కర్కాటక రాశి వారికి రోజువారీగా కనుక మనం పరిశీలించినట్లయితే డే వైజ్ గా ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అని కనుక మనం పరిశీలించినట్లయితే ఏప్రిల్ 21వ తేదీ ఉదయం నుండి 23వ తేదీ మధ్యాహ్నం 3:12 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది కర్కాటక రాశి వారికి కొద్దిగా విపరీతమైనటువంటి ఖర్చులను, భారాలను, బాధ్యతలను పెంచేటటువంటి విధంగా ఉంటుంది. కారణం ఏమిటంటే అనవసరమైన ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి, నిద్రలేమి పెరుగుతూ ఉంటుంది, కొన్ని విషయాలలో మానసికమైనటువంటి ఆందోళన కూడా కలిగేటటువంటి అవకాశం ఇక్కడ ఈ రాశి వారికి కనిపిస్తున్నది. అలానే దూర ప్రాంతాలకు ప్రయాణాల గురించి కూడా ఇప్పుడే ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఒక చిన్న సలహా ఏమిటంటే కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు ఈ 2 రోజులు కూడా ఎలాంటి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం చాలా మంచిది. ఒకవేళ నిర్ణయం అంటే పోస్ట్ పోన్ చేసే అవకాశం కనుక ఉన్నట్లయితే పోస్ట్ పోన్ చేయడం చాలా మంచిది. మరి 23వ తేదీ మధ్యాహ్నం 3:12 నుంచి 25వ తేదీ రాత్రి 8:15 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది బ్రహ్మాండమైనటువంటి అదృష్టాన్ని పిలుచుకొచ్చేటటువంటి స్థానంగా ఉండబోతుంది. కారణం ఏమిటంటే మీ స్వక్షేత్రమైనటువంటి కర్కాటక రాశిలోకి మీ రాస్యాధిపతి అయినటువంటి చంద్రుడు కూడా ప్రవేశిస్తున్నటువంటి కారణం చేత ఇది మీకు అత్యంత బలమైనటువంటి సమయంగా ఉండబోతుంది.